నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండల కేంద్రంలో అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ పై అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. బొల్లపల్లి గ్రామంలో వైన్ షాప్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రతి మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్ ను వినియోగదారులు తప్పనిసరిగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ లో స్కాన్ చేసి మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని కోరారు. తద్వారా కల్తీ మద్యాన్ని గుర్తించడం, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. కల్తీ మద్యం గురించి వినిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 4 గంటల 10 నిమిషాలకు తయారైంది. ఇట్లా పూర్తి వివరాలతో ఈ బాటిల్ నేపథ్యం ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, దీన్ని ఏ షాప్ కి డెలివరీ ఇచ్చారు, ఏ డీలర్ కి ఇచ్చారు, దీన్ని పూర్తి వివరాలతోటి ఈ రోజు ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కారణం ఒకటే, కల్తీ మద్యం లేకుండా చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజలు మోసపోకూడదు, ప్రజలకు అండగా ఉండి కల్తీ మద్యాన్ని అరికట్టడం కోసం, ప్రజల ప్రాణాలకి ఆరోగ్యానికి రక్షణ కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంది. మద్యంలో కల్తీ మద్యం రాకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అందుకే ప్రతి బాటిల్ మీద ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చింది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఎక్కడ తయారైంది, ఏ యూనిట్ లో తయారైంది, అక్కడ ఏ డీలర్ కి డెలివరీ ఇచ్చారనేది, ఎన్ని గంటలకి ఉత్పత్తి అయిందో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా నకిలీ మద్యం లేకుండా, కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకోవడం కోసమే ఈ క్యూఆర్ కోడ్. దీన్ని ఈ రోజు ప్రజలకు అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. కల్తీ మద్యం వలన మోసపోకుండా ఉండటం కోసం ప్రజలకు ఈ రోజు అవగాహన కల్పిస్తున్నాం. అందుకే దీన్ని ప్రజలందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ ని చెక్ చేసుకోండి. దాని ద్వారా ఎక్కడ నకిలీ మద్యం కనపడ్డా వెంటనే ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకురండి, లేదా మా దృష్టికి తీసుకురండి. దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. కల్తీ మద్యం మీద ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కు పాదం పెడతాం. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కడ కల్తీ మద్యం కనపడ్డా దాని మీద వెంటనే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. కారణం ఒకటే, ఈ రోజు కల్తీ మద్యం వలన ఒక్క ప్రాణం కూడా బలి కాకూడదు అనేది ఈ రోజు ప్రభుత్వ లక్ష్యం. గతంలో మీరు తీసుకుందామా, మంతా తుఫాను 27, 28, 29 రానున్న 3 రోజులు, రేపటి నుండి 3 రోజులు మంతా తుఫాన్ ద్వారా అంటే విస్తృతమైనటువంటి వర్షాలు, పెనుగాలులు, వర్షాలు పడేటువంటి ప్రమాదం ఉంది. రైతు సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ అకాల వర్షం వలన, ఈ తుఫాన్ ద్వారా వచ్చేటువంటి గాలి వానల వలన నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ తుఫాన్ వలన ప్రజలెవరూ నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలందరికీ తెలియచేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రజలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా.